ఒక్కసారి పూర్వపరాడు ఈ మీటింగ్ గురించి ఇవాళ పెట్టవలసిన ఆవశ్యకత గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే మొన్నటి రోజున జీవీఎంసీ మీటింగ్ జరిగింది. జీవీఎంసీ మీటింగ్ జరిగినప్పుడు మన తాలూకా పార్టీ తాలూకా విధానాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు మన పార్టీ అధ్యక్షుడు వారితో ఆలోచన మేరకు వారు ఇచ్చిన సలహా సూచన మేరకు మన పార్టీ విధానం మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదనేది మనం మొదటి నుంచి మనం చెప్తున్నాండి. ఆ నేపథ్యంలో మొన్న జరిగిన జీవీఎంసీ సమావేశంలో మన కార్పొరేటర్లందరూ కూడా ఆ సమావేశంలో వారికి జరగడానికి వీల్లేదని తీర్మానం చేయించి ప్రజలకు వచ్చి ఒక మెసేజ్ని పంపించాం. ఆ పంపించిన పిదప అందరూ కూర్చొని పెద్దలు అందరూ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు దీన్ని ఇందాక మాట్లాడినప్పుడు పెద్దలు మాట్లాడారు ఒక్కొక్కరును అందరూ మీరు విన్నారు మాట్లాడి ఈ అభిప్రాయాలన్నీ కూడా ఏ విధంగా ఈ ఉద్యమం చేసుకోవాలి ఏ విధంగా ముందుకెళ్లాలని వాళ్ళు నిర్ణయించుకున్నప్పుడు ఇది వారు అభిప్రాయాలు చెప్పారు. ఇంకెంతకంటే విస్తృతంగా ఇంకా అభిప్రాయాలు వస్తాయి, విస్తృతంగా మీ ఆలోచనలు ఉంటాయి. అందరం కలిసి కార్యక్రమాన్ని చేయాలి. ఒక విశాఖపట్నం జిల్లాయే కాదు పక్కనున్న మన ఎరస్వైలు అనకాపల్లి జిల్లాలని కానీ లేకపోతే పైన అరకు కానీ మొత్తం పాత విశాఖపట్నం జిల్లా ఉమ్మడి జిల్లాని అందరి సమావేశాలు పెట్టుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. అలాగే విజయనగరం శ్రీకాకుళం అభిప్రాయాలు తీసుకోవాలి. పక్కనున్న అలాగే మన తూర్పుగోదావరి జిల్లా అభిప్రాయాలు తీసుకుంటూ ఈ కార్యక్రమం ముందుకెళ్దామనేది వాళ్ళు చూచాయిగా మనం అనుకున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశం దీంతో పాటు మనం ఏదైతే మన పార్టీ తాలూకా సంస్థాగత ఎన్నికలు కానీ జరుగుతున్న నియామకాలు కానీ వాటి మీద చర్చించుకునే ఉద్దేశంతోనే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని ముందుగా మాట్లాడిన మన అధ్యక్షుడు కేకే రాజు గారు వారి ఏరియాలో వారు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో పార్టీ గురించి ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మనం చర్చించుకున్న తర్వాత ఈ కార్యాచరణ గురించి మాట్లాడుకుందామని మీకు మనవి చేస్తూ ముందుగా మనం ఏదైతే మన అధ్యక్షుడు ఇచ్చిన పార్టీ ఇచ్చిన ఆదేశం మనకున్న 98 వార్డుల్లో వార్డు ప్రెసిడెంట్ నియమించుకోవడం, వార్డు కమిటీలు నియమించుకోవడం, తదుపరి రూరల్లో ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్ నియమించుకోవడం, పార్టీ కార్యవర్గాన్ని నియమించుకోవడము అనేది మన తాలూకా అత్యవసరమైన ఆవశ్యకత. ఆ నేపథ్యంలోనే వార్డు ప్రెసిడెంట్లు అయితే నియమించినట్టుగా అనుకుంటాను. 90 అంటే ఇంకా ఉన్నాయి ఇంకా మరి అధ్యక్షులు చెప్తున్నారు 98 వార్డుల్లో 90% అంటే ఇంకో 10-15 ఇంకా ఉన్నాయి. అవి కూడా త్వరితగతంగా అవి కూడా కంప్లీట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. అది చేసిన పిదప మళ్ళీ వెంటనే మరి వాటి కమిటీలు కూడా మనం నియమించాలనే విషయాన్ని మనం చేస్తాను. ఎందుకంటే పార్టీ తీసుకున్న నిర్ణయం ఎవరైతే వార్డు ప్రెసిడెంట్లు కానీ క్రియాశీలక కానీ అందరికీ కూడా వాళ్ళకి పార్టీ ఐడెంటిటీ కార్డు ఇవ్వడము, వాళ్ళ క్రియాశీలక కార్యకర్తలకు గుర్తించడము, రాబోయే తరంలో వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానాన్ని ప్రత్యేక విధంగా వారిని గుర్తించి వారితో పార్టీ కార్యక్రమాలు చేయాలనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధ్యక్షుల తాలూకా ఆలోచన. అందుకని దయచేసి ఎవరు కూడా అసెస్ చేయకుండా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి కార్యక్రమం ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మీ అందరూ ఇక్కడే ఉన్నారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందరూ ఆ మిగతా వార్డులు ఏమున్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలని అలాగే మండల కమిటీలు కూడా ఫుల్ఫిల్ చేయాలని మనస్ఫూర్తిగా మనందరినీ కూడా మరి ముందుగా నేను కోరుకుంటున్నాను. కమిటీ కూడా ఇకపోతే సమస్య విశాఖ ఉక్కు అనేది మన ప్రాంతానికో లేకపోతే ఇక్కడ కూర్చున్న మనకో కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అది మన ఆంధ్ర రాష్ట్రందే కాదు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఇక్కడ నుంచి అందరి తాలూకా హక్కు మహబూబ్ నుంచి శ్రీకాకుళం వరకు ఇది అందరి తాలూకా హక్కు. ఇది ఒకే విశాఖ ఉక్కు అనేది. ఇందులో సుమారు 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. వారి తాలూకా బలిదానంతో విశాఖ ఉక్కు వచ్చింది. ఆ రోజు ఇందాక చెప్పారు 12,000 ఎకరాలని దానికోసం ఎంతోమంది వారి తాలూకా దానికి ఇచ్చి వారి తాలూకా ఈ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఆ రకంగా కృషి చేసి ఫ్యాక్టరీ దాని గురించి పూర్వపరాలు మనం చెప్పుకోవాల్సిన అవసరం అందరికీ తెలిసిన విషయమైంది. మళ్ళీ ఒకసారి మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. లేనప్పుడు కూడా ఇలాంటి హక్కు ఎక్కిని మనం కాపాడుకునే వస్తూనే ఉన్నాం ఎప్పుడు కూడా.
ఏ చిన్న సమస్య వచ్చినా ఆనాటున్న ప్రభుత్వాలు ఆ ప్రభుత్వం తాలూకా స్థాయిలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆ విశాఖ ఉక్కికి ఏ విధంగా కూడా చెక్కు చెదరకుండా అవసరమైన మరి కాలం చేతులు ఇస్తూ వస్తూనే ఉన్నారు ఎవరు ఉన్నప్పటికీ కూడా. కానీ ఇవాళ దురదృష్టం మరి కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల మరి దాన్ని ప్రైవేటీకరణ చేసే నేపథ్యాన్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ ప్రభుత్వంలో పెద్దలకు వచ్చి చేమకుట్టినట్టు లేదు. పైపెచ్చు అది ప్రైవేటీకరణ చేస్తున్నామంటే దాని తర్వాత ఎఫిషియన్సీ పెంచడానికే చేస్తున్నారనే విధంగా వారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి కూటమి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నాను. 2006 సంవత్సరం 5వ సంవత్సరంలో ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వస్తున్న నీరు ఏలేరు కాలువలను చూస్తున్న నీరుని అది ఎల్ఎన్టీ సంస్థ వచ్చి ప్రైవేట్ సంస్థ ద్వారా నీరు వచ్చేది. దానికి వచ్చి వారు రుసుము కట్టేవారు, వారి మీద ఆధారపడి ఉండేది. ఆ ప్రయత్నం ఉన్నప్పుడు ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో విశాఖపట్నానికి సంబంధించిన ఏ అంశం కూడా ప్రైవేట్ సంస్థల నుంచి కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధించిన అంశంతో జరగాలనే ఉద్దేశంతో అలా ఎల్ఎన్టీ దగ్గర ఉన్న ఆ తాలూకా నీటి సరఫరా చేసే అంశాన్ని 100 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీకి రిఫండ్ ఇచ్చి తీసుకొని ఒక సంస్థను పెట్టి ఇక్కడ దాన్ని మరి ప్రభుత్వపరం చేసి వాళ్ళు మానిటరింగ్గా చేసిన మరి ఘనత ఆ రోజు రాజశేఖర్ గారు. ఆ రోజు నేను క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాను, ఆ రోజు నేను ఇండస్ట్రీ మినిస్టర్గా ఉన్నాను. ఆ రోజు హయాంలోనే ఈ కార్యక్రమం చేశాం. అటువంటి నేపథ్యంలో ఇవాళ వచ్చి 34 సంవత్సరాలు వచ్చి ఇవాళ వచ్చి వాళ్ళు ప్రైవేటిజం చేస్తున్న తమను అడిగితే ఎఫిషియన్సీ పెంచడానికంట ఆలోచన చేయండి. అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వంలో ఉన్న అధికారులు వాళ్ళు వచ్చి ఎఫిషియన్సీ కాదు, వాళ్ళు దోపిడీ చేయడానికి ఉన్నారా మీ ఉద్దేశం? ఈ ధర్మ ఇది అంటే మీ తాలూకా దుర్బుద్ధి, మీ దొంగ బుద్ధి ఇది అర్థమవుతుంది. కాబట్టి దీన్ని మనం ఎవరూ కూడా ఉపేక్షించడానికి అవకాశం లేదు. అంతెందుకు ఎన్నికల్లో ఉన్నప్పుడు ఇందాక పెద్దలు చెప్పారు. ఏం చెప్పారు? దీనికోసం వచ్చి మేము ఆత్మబలిదానం చేస్తారని నిరాహారదీక్ష చేశారు, అమర నిరాహారదీక్ష చేశారు, కొందరైతే పదవులకు రాజీనామాలు చేశారు మేము చేస్తామని చెప్పి. మళ్ళీ తర్వాత వచ్చి మా పదవి మాకు ఇమ్మని కోర్టులకు వెళ్ళారు. తర్వాత నిరాహారదీక్ష నేతలు వచ్చి ఇవాళ వచ్చి సొన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, ఇవాళ మాట్లాడుతున్నారు. ఈ ధర్మాన్ని అడుగుతున్నాం. ఆ రోజు ఈ రోజు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకే మాట. మొన్న కూడా మన సమావేశం జరగకముందు మాట్లాడాం. మన సమావేశం అయిన ప్రతి అంశాన్ని కూడా ఆయన దృష్టిలో డిస్కషన్ చేసుకున్నప్పుడు ఆయన ఇచ్చిన మాట ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి ప్రైవేటీకరణకి మరి జరగడానికి వీల్లేదు, ఎంత స్థాయికైనా మనం పోరాటం చేద్దాం, ఏ రకంగా మీరు వచ్చి కార్యక్రమం రూపొందించండి, తప్పకుండా నా తాలూకా మన పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది, అవసరమైతే నేను కూడా వచ్చి దాంట్లో పాల్గొంటానని చెప్పిన మాట కూడా మీకు అందరికి కూడా మరి గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఇది మన హక్కు, ఇది ఎవరో ఒక సొంతం కాదు, సొత్తు కాదు ఇది. కానీ దురదృష్టం ఇవాళ పాల్గొని చేస్తుంది. అధికారం కోసం ఒక మాట, అధికారం పోతే ఒక మాట. నేను ఎందుకు చెప్పారు ఈయన మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఈయన మాట్లాడుతూ చెప్పారు. నేను నిన్న మొన్న మరి ప్రభుత్వం పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు మన జిల్లాలో ఉన్నారు, ఇదే ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు చేమ కుట్టినట్టు కూడా లేదు, దాని గురించి మాట్లాడే సమస్య లేదు. మాట్లాడినప్పుడు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఢిల్లీకి వెళ్తానంట, వాళ్ళు అడుగుతారంట, అడిగిన దాన్ని మన సమాధానం ఉండాలంట, లేకపోతే వెళ్ళడం వేస్ట్ అంట. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మరి అంతకుముందు అధికారం లేనప్పుడు మాట్లాడిన మాటలు ఒకసారి వింటారా? మా నాయకులు మాట్లాడిన మాటలు చూపెడతాను మీకు ఏ రకంగా మాట్లాడారో. ఇగో టీవీలు మీరు కూడా చూడండి, రేపు చెప్పండి వాళ్ళకి ఆ మాటలు వాళ్ళు పెట్టా, లేకపోతే మళ్ళీ మేము దాన్ని మ్యానిపులేట్ చేసి మేము మాట్లాడుతామా? ఏ రకంగా చేశారో చూడండి. ఎంత వాళ్ళు ఈ ప్రధానిగా మోసం చేస్తున్నారో, మన ప్రాంతం అంతా ఎంత చిన్నచూపో, మనమంటే ఎంత చిన్నచూపో, మన తాలూకు కార్యక్రమం ఏంటో ఆలోచన చేయండి. అప్పుడంట
వైసీపీ పార్లమెంట్ సభ్యులకు వచ్చి పౌరుషం లేదంట, వాళ్ళు మాట్లాడలేదంట. ఆ రోజు వచ్చేట ఉప్పు కారం కావాలంటానికి ఈ నాయకులు వచ్చి పంపిస్తారంటే ఉప్పు కారాన్ని ఆ రోజు మాట్లాడానికి. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు 20 మంది పార్లమెంట్ సభ్యులు ఏం తింటున్నారు? వాళ్ళు ఏం తింటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అడిగితే దానికి సమాధానంలే. తిరిగి పైపెచ్చు వాళ్ళ మాటలు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఒంటికి కొంచెం కారం రాసుకొని 2 ముద్దల కారం తిని పార్లమెంట్ లో పోరాటం చేయండి. అప్పుడన్నా మీకు మొత్తంగా ఉప్పు కారం పౌరుషం లేదు. ఉప్పు కారం నిన్న వచ్చి మాట్లాడతారు. కనీసం వెళ్ళి ఇది మా బాధ్యత, ఈ రాష్ట్ర ప్రధానికి మాట ఇస్తున్నాం, ఈ రాష్ట్ర ప్రధానికి చెప్తున్నాం, విశాఖ ప్రజలుగా మీ అందరూ ఆందోళన చెందవద్దు, ఇది మా తాలూకా బాధ్యత. సరే ప్రతిపక్షాలు ఏమనుకున్నా, వారు ఏం మాట్లాడుకున్నా ఇది మాకు సంబంధం లే, నేను మీకు మాటిస్తానని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి లేదా? ఈ ప్రజలు ఎన్నుకోలేదా మిమ్మల్ని? ఈ ప్రజలు నేను ఓటేలేదా మిమ్మల్ని? ఆ రోజే చెప్పారు మా నాయకుడు గాజువాకలో ఆ రోజు ఎన్నికల సభకు వచ్చినప్పుడు. ఒకవేళ కానీ కొట్ట ప్రభుత్వం కానీ వస్తే మీరు వచ్చి వాళ్ళకి పచ్చ జెండా ఊపినట్టు అవుతుంది, మీరు దురదృష్టం ఆలోచించండి, వీళ్ళు మోసకారులు దగాకోరులని ఆ రోజు మా నాయకుడు చెప్పాడు. ఆ రోజు నువ్వేం చెప్పావు? ఉప్పు కారం అన్నావు. మరి ఇవాళ ఏంది ఉప్పు కారం? ఎవరికి పంపిస్తావు వీళ్ళు ఉప్పు కారం? ఎవరికి తినిపిస్తావు ఉప్పు కారం? ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ తాలూకు చేవ? ఏమైంది మీ తాలూకా కార్యక్రమం అడుగుతున్నాం. ఏదేమైనప్పటికీ ఎవరేమైనప్పటికీ అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్ని డొక్క తిరిగినప్పటికీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నప్పటికీ మనందరం కూడా మనందరం కూడా మన బాధ్యతగా, మన పార్టీ బాధ్యతగా, మన పార్టీ ఇచ్చిన నినాదం, మన పార్టీ ఇచ్చిన విధానం మనం వచ్చి మన ఒక్క వ్యక్తిని సాధించుకోవడమే మన తాలూకా ధ్యేయం. ఆ రకంగా పెద్దలందరూ కమిటీ చేసుకుందాం, ఆ కార్యక్రమం ఆలోచించుకుందాం, ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో పెద్దలిచ్చిన సలహాలు సూచనలు తీసుకుందాం. ఏదో షార్ట్ టైం కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళికని ఒక సుదీర్ఘంగా ఒక 6 నెలల కాలంకి సరిపోయిన ఒక ప్రణాళికని రూపొందిద్దాం. దాని ప్రకారం మనం ముందుకెళ్దామని చెప్పి మీ అందరికి కూడా మనం చేస్తాం. దాంట్లో అందరం భాగస్వాములు కావాలి. ఒకరు చిన్న, ఒకరు పెద్ద, ఒకరి ఆధ్వర్యం, ఒకరు కాదు, అది కాదు. మన అందరితో మన పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగాలి. నిన్న మొన్న ఈ మధ్యన ఒక 4 రోజులు పెట్టి అన్ని ప్రతిపక్షాలు అన్ని పక్షాలు కూడా అడిగాం, పోరాటం కూడా చెప్పాం. మాకేమీ పేర్చాలని లేదు, మా ఆధ్వర్యంలో జరగాలని మాకేమీ లేదు. ఎవరు దీనికోసం పోరాటం చేసినా, ఎవరు దీనికోసం మీరు చేసినా వాళ్ళ వెనకట్లే మేము వస్తాం. ఆ స్టీల్ ప్లాంట్ని ఆపడమే మా జయమని చెప్పి నేను చెప్పాం. ఇవాళ కూడా మాట వైసీపీ పార్టీ మాట, వైసీపీ పార్టీ తాలూకా జయం, వైసీపీ పార్టీ తాలూకా మాట, జగన్మోహన్ రెడ్డి గారి మాట, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా ప్రైవేటీకరణ ఆపడమే ఇది జయమని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. దానికోసం అవసరమైతే ఒక మిట్టి తీయని ఉంటాం తప్ప ఎవరి మీద సాధించడం మాత్రం చేయమని చెప్పి మనం చేస్తాం. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే మా తాలూకా ప్రతి మన ప్రాంతం తాలూకా సెంటిమెంట్ 32 మంది చనిపోయిన వాళ్ళ ప్రాణాల తాలూకా ఆశయం, మన ఆత్మల తాలూకా ఆశయం, మన తాలూకా లక్షలాది మంది తాలూకా ప్రజల తాలూకా జీవన ఆధారం. దానికోసం మన ప్రయత్నం. కాబట్టి ఇవాళ ఈ సమావేశం ఇవాళ పార్టీ మీటింగ్ పెట్టడానికి కారణాల్లో 2 కారణాలు. ఒకటి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఏ విధమైన పోరాటాలు చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని సాధించుకోవాలి, ఏ విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న చర్యల్ని అడ్డుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి. రెండోది పార్టీ పరంగా, సంస్థాపరంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, మనం ముందుకెళ్ళాలి, ఏ విధంగా కట్టడికి వెళ్ళాలి, ఏ విధంగా చూసుకోవాలనేది. అందుకు ఈ 2 కార్యక్రమాలు కూడా ఇవాళ ఈ సమావేశం. మరి మీ అందరూ కూడా మాట్లాడినప్పుడు ఈ 2 అంశాల పట్ల మీ తాలూకా మద్దతుని, మీ తాలూకా మీ మాటల్ని పూర్తిగా దాన్ని సహకరిస్తామని ప్రతి ఒక్కరూ చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం. కాబట్టి
కేకే రాజు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా చెప్తుంది సలహా ఏంటంటే ఒక పెద్దలతో నుంచి ఒక కమిటీ వేయండి, ఒక 10 మందో 15 మందో ఒక 20 మందో. ఎందుకంటే ప్రతిసారి అందరిని పిలుచుకొని మనం మాట్లాడలేం. ఒక 25 మందో ఏ అంశం వచ్చినా ఈ 20 మంది కూర్చొని ఒక మాట అనుకొని మనుషులు లేకపోతే వాళ్ళు దూరంగా ఎక్కడ ఉంటే వాళ్ళతో ఫోన్లో సంప్రదించుకొని ఏదైనా నిర్ణయం తీసుకుంటూ ఆ కార్యక్రమం రూపొందిద్దాం. ముఖ్యంగా మరి నాగిరెడ్డి గారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఆ ఏరియాలో మీరు నివసిస్తున్నారు కాబట్టి మీరు ఉంటున్నారు కాబట్టి ప్రధానమైన భూమిని మరి ఇవాళ మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాగిరెడ్డి గారు కానీ మన దావన్ కానీ లేదా గురుమూర్తి కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్న మన రామయ్య కానీ వీళ్ళందరూ కూడా నేను ఆ ప్రాంతానికి సంబంధం కాదు ఆ పోరాటం ఇందాకైతే ఈయన జీవీఎంసీ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దామన్నారు. అక్కడ చేద్దామా ఇంకోదే చేద్దామా ఇంకో అనేది మనం కూర్చొని మాట్లాడుకుని అది డిస్కస్ చేసి ఆ కార్యక్రమాన్ని చేద్దాం. ఏదైనప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మన తాలూకా స్లోగన్ మన తాలూకా నినాదం స్టీల్ ప్లాంట్ తాలూకా పరిరక్షణే ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగడమే మన తాలూకా ధ్యేయంగా మనం చెప్తాం. ఎందుకంటే గర్వంగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్తున్నారు ఎక్కడే మాట్లాడలేదు, ప్రధానమంత్రి వస్తే మాట్లాడరు. ఢిల్లీకి 17 సార్లు ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీకి వెళ్తే ఈ విషయం మాట్లాడరు. డిప్యూటీ సీఎం వచ్చి ఢిల్లీకి వెళ్తే ఈ విషయం మాట్లాడరు. ఈ ప్రాంతానికి వచ్చి సభలు పెడితే ఈ సమస్య మాట్లాడరు. మళ్ళీ తిరిగి పైపెచ్చు మన గురించి మాట్లాడతారు. సాక్షాత్తు ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చిన్నాడు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సమక్షంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన అంశాన్ని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం. ఏమైంది మీ తాలూకా నోరు, ఏమైంది మీ వాయిస్, ఎందుకు మీరు దాని గురించి ఎందుకు ప్రధానమంత్రి ముందు మాట్లాడట్లేదు? ఏంటి మీకు బెరుకు, ఏంటి మీకున్న లాలొచ్చి ఈ దాంతో ఇంతమంది ఈ రాష్ట్ర ప్రజల కంటే మీ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా అని అడుగుతున్నాం. దీన్ని క్షమించాలని నేరం ఇది క్షమించడానికి వీల్లేదు. కాబట్టి ఆలోచన చేయాలి. బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా ఈ ప్రాంత వాసులుగా ఇవాళ మన పార్టీ ఇచ్చిన నినాదాన్ని మన బాధ్యతగా మనం తీసుకోవాలని చెప్పి ఇక్కడున్న ఈ జిల్లా కాంగ్రెస్ విస్తృత సమావేశంలో వచ్చిన పెద్దలందరినీ కూడా కోరుకుంటూ త్వరలోనే ఇంకా మిగతా జిల్లాల్లో కూడా సమావేశాలు పెట్టి అందరితో కమిటీ వేసుకొని ఈ కార్యక్రమానికి ఒక కార్యాచరణ రూపొందించి ఒక రోడ్ మ్యాప్ తయారు చేసి ఒక లాంగ్ టర్మ్ డిస్కస్ చేసి తర్వాత మళ్ళీ మన అధికారుల దగ్గరికి వచ్చి మన యాక్షన్ ప్లాన్తో తీసుకెళ్ళి వారితో కూడా డిస్కస్ చేసి దీన్ని స్టార్ట్ చేద్దామని చెప్పి మరి నా అభిప్రాయంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి దానికి మరి అనుకుంటే దాన్ని ఆలోచిద్దామని చెప్పి దీనికి మరి కోఆర్డినేట్ చేస్తూ అన్ని చేయడానికి కేకే రాజు గారిని బాధ్యత తీసుకోవాలని చెప్పి మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.